మీకు తెలుసా ఇవి ప్రేమలో పడతాయి, ప్రపోజ్ చేస్తాయి. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఒక అందమైన పెబుల్ ఇస్తుంది. ఆ పెబుల్ కానీ తీసుకుంటే ఫిమేల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు దాంతోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. గుడ్లని మగ పెంగ్విన్స్ పొదుగుతాయి. 2 నెలలు తిండి మానేసి గుడ్ల మీద కూర్చుంటాయి. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చీట్ చేయలేదు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే అవి చాలా హాట్ అవుతాయి. జాతిని, సముద్ర తీరాన్ని వదిలేసి దూరంగా తిండి దొరకని డ్రై ల్యాండ్కి వెళ్ళి నించొని హంగర్తో సూసైడ్ కమిట్ అవుతాయి. అంత ఆత్మాభిమానం వాటికి బ్రేకప్ అంటే డెత్తే. హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పెంగ్విన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదొక కల్పిత కథ కాదు, సినిమా కథ అంతకంటే కాదు. ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ పెంగ్విన్ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటార్కిటికా, అది ప్రపంచం మొత్తం మంచుతో కప్పబడిన ఒక నిశ్శబ్ద లోకం. అంటార్కిటికాలో నివసించే పెంగ్విన్ల జీవన శైలి చాలా క్రమబద్ధంగా ఉంటుంది. సాధారణంగా ఇవి గుంపులుగా జీవిస్తాయి. సముద్రంలో ఆహారం సంపాదించడం, బయటకు వచ్చి కలిసి ఉండడం, జత కట్టి పిల్లల్ని పెంచడం వీటి సహజ లక్షణం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో రీసెంట్ అయితే కాదు. వాస్తవానికి ఈ వీడియో 2007లో విడుదలైన ఎన్కౌంటర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలోది. ప్రముఖ దర్శకుడు వర్నర్ హెడ్జోగ్ అంటార్కిటికా మీద డాక్యుమెంటరీ తీస్తుండగా ఈ దృశ్యం కెమెరాలో బంధించారు. మిగతా పెంగ్విన్లన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం అక్కడే ఆగిపోయి వేరే రూట్లో ప్రయాణించింది. దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాల వైపు అది నడవడం మొదలుపెట్టింది. మొదట చూసిన వాళ్ళు అది దారి తప్పిందేమో అని భావించారు. దారి తప్పిందేమో అని భావించి పరిశోధకులు దాన్ని మళ్ళీ గుంపులో కలిపిన అది మళ్ళీ ఒంటరిగా అదే దిశగా నడవడం మొదలుపెట్టింది. పెంగ్విన్స్ అంటే మనకు తెలుసు, ఎప్పుడూ గుంపులుగా ఉంటాయి, ఒంటరిగా అస్సలు ఉండవు, ఒంటరిగా బతకలేవు కూడా. కానీ ఆ రోజు వాళ్ళు చూస్తుంది వాళ్ళ జీవితంలోనే కాదు, ప్రపంచ డాక్యుమెంటరీ చరిత్రలోనే ఒక అరుదైన దృశ్యం. ఒక పెంగ్విన్ గుంపును వదిలేసి ఒంటరిగా మెల్లిగా నడుచుకుంటూ ఒక పెద్ద మంచు పర్వతం వైపు వెళ్ళడం. అది చూసిన ఆ డాక్యుమెంటరీ డైరెక్టర్ షాక్ గురయ్యాడు. ఆ పెంగ్విన్ ఎటు వెళ్తుందో అని. అక్కడ ఆహారం లేదు, సముద్రము లేదు, బ్రతికే అవకాశం అంతకంటే కూడా లేదు. అది తెలిసి కూడా ఆ పెంగ్విన్ నడక మాత్రం ఆగలేదు. డాక్యుమెంటరీ టీం అర్థం చేసుకుంది, దాన్ని ఆపలేమని, దాన్ని మార్చలేమని. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని వదిలిద్దామని. ఎందుకంటే అది ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఆ రోజు నుంచి ఆ పెంగ్విన్ ఎవరూ ఆపలేదు. అది నడుస్తూనే ఉంది. ఒక అడుగు, తర్వాత మరో అడుగు. మంచు గాలులు వీచినా, శరీరం అలసిపోయినా, కాళ్ళు వణికినా అది మాత్రం నడక ఆపలేదు. దాదాపు 70 కిలోమీటర్లు, అవును 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది. చివరికి ఆ పెంగ్విన్ అక్కడే ఆ మంచులోనే చనిపోయింది. ఇక్కడే చాలా మంది అడుగుతారు, ఆ పెంగ్విన్ అలా ఎందుకు చేసిందని, ఇది ఏమైనా పిచ్చి పెంగ్వినా అని. కానీ ఇది పిచ్చి కథ కాదు, ఇది మన కథ. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. అందరూ ఒక దశలో వెళ్తుంటే మన మనసు మాత్రం వేరే దశలో నడవాలని కోరుకుంటుంది. ఆ దారి ప్రమాదం అని తెలిసినా, ఆ దారి చివర నష్టం ఉందని తెలిసినా మన గుండె మాత్రం అదే దిశగా నడవమంటుంది, మన మనసు కూడా అదే చేయమంటుంది. అది ఓటమా లేదా స్వేచ్ఛనా? పెంగ్విన్ కూడా అదే కోరుకున్నట్టుంది. కానీ ఆ పెంగ్విన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పెంగ్విన్ బ్రతకలేదు. కానీ తనకు నచ్చని జీవితం మాత్రం అది జీవించలేదు. గుంపులో సురక్షితంగా ఉండి లోపలే చనిపోవడం కంటే ఒంటరిగా నడిచి నిజంగా జీవించడాన్నే ఎంచుకుంది. ఇది ఒక పెంగ్విన్ కథ మాత్రం కాదు, ఇది ఒక ధైర్యం కథ. ఇది ఒక నిర్ణయం కథ. ఇది నువ్వుగా ఉండడం అనే కథ. అందుకే ఈ వీడియో అంతగా వైరల్ అయింది. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది ఈ పెంగ్విన్ లాగానే ఇండిపెండెంట్‌గా నడవాలనుకుంటారు. కానీ సమాజానికి భయపడతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని దారులు ఒంటరిగా మాత్రమే నడవాలి. అవి ఎంత ప్రమాదకరమైనా సరే, అవి నిన్ను మార్చేస్తాయి. దేర్ ఈస్ నో వే బ్యాక్ అని అందుకే అంటారు. ముందుకు వెళ్ళడం తప్ప ఇంకో దారి లేదు, నడవాల్సిందే. ఒంటరిగా అయినా సరే నీ దశగా నువ్వు నడవాల్సిందే. ఇక ఈ పెంగ్విన్ ఇలా ఎందుకు బిహేవ్ చేసింది అనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ అవుతున్నాయి. కొందరేమో ఇది ప్రేమలో విఫలమైంది అంటుంటే, మరికొందరు జీవితంపై విరక్తి పుట్టి ఒంటరి దారిని ఎంచుకుందంటే అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పెంగ్విన్ కి పేరు కూడా పెట్టారు, నిహిలిస్ట్ పెంగ్విన్. ఈ పెంగ్విన్ పేరు నిహిలిస్ట్ పెంగ్విన్ అని పేరు కూడా పెట్టారు సోషల్ మీడియాలో. ప్రస్తుత జీవితంలో ఒత్తిడి, పోటీ, బాధ్యతల భారం ఎక్కువైపోయిందని అనుకునే చాలా మంది ఈ పెంగ్విన్ ఒంటరి ప్రయాణాన్ని తమ భావాలకు ప్రతిబింబంగా చూస్తున్నారు. జీవితంలో ఇప్పటివరకు చేసిన భారపు, ఆయాసపు ప్రయాణం ఇక చాలా అన్నట్టుగా ఈ పెంగ్విన్ నడక ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఇది కేవలం ఒక పెంగ్విన్ కాదు, ఇది మన జీవితానికి ఒక ప్రతిబింబం. ఈ సిచ్యువేషన్ మన లైఫ్‌కి ఒక మెటఫర్ లాంటిది. చుట్టూ చల్లదనం, ముందు తెలియని దారి, వెనకవైపు చూస్తే తన అడుగుల ముద్రలు మాత్రమే ఉన్నాయి. ఆ అడుగుల ముద్రలే మన గతాన్ని సూచిస్తాయి.
గతంలో మనం చేసిన తప్పులు, మనల్ని వదిలేసిన వాళ్ళు, మనం కోల్పోయిన అవకాశాలు. కానీ ఆ పెంగ్విన్ వెనక్కి తిరిగి చూడడం లేదు. ఎందుకంటే దేర్ ఈస్ నో వే బ్యాక్. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాక కొన్నిసార్లు వెనక్కి వెళ్ళే దారి ఉండదు. వెనక్కి తిరిగితే మళ్ళీ అదే భయం, అదే నొప్పి, అదే ఓటమి. ఈ పెంగ్విన్‌కి కూడా బాగా తెలుసు. ముందు కష్టం ఉందని, ఒంటరితనం కూడా ఉందని. చలితో శరీరం వణుకుతుందనే విషయం కూడా తెలుసు. అక్కడ కనీసం ఆహారం ఉండదని కూడా తెలుసు. కానీ ఆగిపోతే తనకు నచ్చినట్లుగా, తన మనసుకు నచ్చినట్లుగా బ్రతకలేదు. మన జీవితం కూడా అంతే. నీకు ఎవరు తోడు లేకపోయినా, నీ పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ మనసు అలిసిపోయినా సరే నడవాల్సిందే. నీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా, నీ పోరాటం ఎవరికీ అర్థం కాకపోయినా, నువ్వు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే ఆగిపోవడం అంటేనే ఓటమి. ఆగిపోకుండా ముందుకు నడవడం అంటేనే ఆశ. ఈ పెంగ్విన్ నడుస్తోంది తనకు నచ్చిన దారిలో. అది కొన్ని రోజులైనా సరే, కొన్ని క్షణాలైనా సరే, ఆత్మ సంతృప్తితో బతుకుతున్నాననే నమ్మకంతో నడుస్తోంది. ఎగ్జాక్ట్‌గా నువ్వు కూడా అలానే నడవాలి. ఈ కష్టం శాశ్వతం కాదు అనే నమ్మకంతో. గుర్తుపెట్టుకో, జీవితంలోని కొన్ని దారులు ఒకే దిశలో ఉంటాయి. వెనక్కి దారి ఉండదు. కేవలం ముందుకు మాత్రమే నీ గమ్యం ఉంటుంది. నడువు. ఎంత కష్టమైనా నడువు. ఎందుకంటే దేర్ ఈస్ నో వే బ్యాక్. దేర్ ఈస్ నో వే బ్యాక్. ఈ పెంగ్విన్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.